మన రాయేష్తో మాట్లాడదామని చాలా సేపటి నుండి ఫోన్ ట్రై చేస్తుంటే కాల్ కట్ చేస్తుంటే తప్పితే ఆన్సర్ చేస్తలేడు. అసలు ఎక్కడున్నాడో కదా సారు. చెప్పేది రమయ్య స్వామి నువ్వా? ఓ తిరకాస్ బాబాయ్, మన రాయేష్ ఏడున్నాడో తెలుసా? ఆయన చాలా ఎత్తులో ఉండాలేమ్మా. అంత ఎదిగిపోయిండా బాబాయ్? ఎదిగిపోవడం కాదమ్మా, ముందు దిగిపోమని చెప్పు. ఏడున్నాడో చూడో ఒకసారి. ఓర్ వారి గాడికెక్కినవేంద్రా, బంగ్లాకు సున్నం కొడుతున్నావా? బంగ్లాకు కాదు, అందరు కలిసి నా నోట్ల సున్నం కొడుతున్నారు. ఎందుకు? పాన్ కట్టించుకున్నావా? పాన్ కాదమ్మా, పానం తీసుకుందామని ఎక్కిన పైకి. ఏంద్రా నువ్వు అనేది? నేను దునుకుతా ఇక్కడ నుంచి. నువ్వు దిగవయ్యా స్వామి. నేను దుంకుతా. మర్యాదగా నువ్వు దిగతావా, నన్ను పైకి ఎక్కమంటావా? ఎందుకు? నువ్వు కూడా ఇక్కడ నుంచి దుంకుతావా? నేనెందుకు దొంగతానయ్యా? అసలు వాడెందుకు తుంగుతానంటున్నాడు? నేనే చెప్తా. మా ఆవిడ అయ్యో పోనీ తీరా, పాపం ఆమెకేం తెలుసు. ఇంకోసారి అట్లా చేయకని చెప్తాది. ఏం చేయకని? కొట్టిందని ఏడ్చుకుంటూ బంగ్లెక్కినావు కదా. కొట్టిందని కాదు, నేను ఎక్కింది. మా ఆవిడ నాకన్నా అందంగా ఉన్నదని ఏడిపిస్తున్నారు నన్ను అందరూ. ఆమె అందంగా ఉన్నందుక నీ బాధ? ఆమె పక్కకుంటే నిన్ను ఎవ్వరు దేక్తలేరానా? ఇప్పుడు ఏం చేయమంటావు మరి? ఆమె ఏదన్నా పార్లర్కి పోయి నాకంటే అందం తక్కువ తయారు కావాలి, లేదంటే నేను ఇక్కడ నుంచి దుంకుతా. ఎవడైనా అందంగా ఉండే పెళ్ళాం కోసం పడిసేస్తానని తెలుసు కానీ ఇట్లా పెళ్ళాం అందంగా ఉంటే పడిసేస్తానని ఇప్పుడే చూస్తా ఉండా. మా ఆవిడ నాకన్నా అందం తక్కువగా తయారయ్యేదాకా నేను దిగే ప్రసక్తే లేదంటే లేదు. సరే మరి అయితే నేను పోతా ఉండా. అదేంది దిగమని బతిలాడారా? ఏంది నిన్ను బతిలాడేది తోకమట్ట? ఒకసారి ఎంత ఎత్తులున్నావో చూడు. ఈ బిల్డింగ్ ఏంది ఇంత పెద్దగా ఉన్నది? బంగ్లా పుసుక్కున ఆడ నుంచి జారి పడ్డావనుకో బొక్కలు చూర చూర అవుతాయి. తిరకాస్ బాబాయ్ ఇక్కడ నుంచి దిగేందుకు హెల్ప్ చేయవా ప్లీజ్? అట్టారా దారికే. నువ్వు ఆగు బాబాయ్. ఏమ్మా? అసలు వాడి తిక్క పని ఎందుకు ముంగటేసుకున్నాడో చెప్తేనే సాయం చేయి, లేకుంటే లేదు. అవును కదా, ఎవరైనా భార్య అందంగా ఉందని ఇట్లా బిల్డింగ్ ఎక్కుతారమ్మా? ఎందుకు ఎక్కరు? ఉత్తరప్రదేశ్ బరేలీలో ఉండే గురుదేవ్ అనేట ఆయన ఎక్కలేదా? గురుదేవా? ఏంటంటే ఆయన బాధ? గురుదేవ్కు నెల కిందనే పెళ్ళయిందట. ఆయన భార్య ఆయన కంటే అందంగా ఉన్నదట. అందుకని ఊరోళ్ళందరూ మిస్ యూనివర్స్ లెక్కున్నది మీ ఆవిడ, ఓహో మొత్తం మోడల్ దిక్రి అని చెప్పి ఏడిపిస్తున్నారట. అందుకని ఆయన 2 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి అక్కడి నుంచి దునికి చేస్తానని చెప్పి ఆయన చూసి ఇప్పుడు నువ్వెక్కినవా? అయితే నువ్వు వెనకకొచ్చే బాబాయ్, ఆడెట్లా దిగడో చూద్దాం. అంతేనమ్మా, తింగర పనులన్నీ ముందరేసుకుంటుంటాడు ఊరికే. బాబాయ్ నువ్వు అట్లా పోకు, నాకు భయం అవుతున్నది. మరి లేకుంటే వార్తలన్నీ చూసుడు, నీకు ఆపాదించుకునుడు బాగా అలవాటైంది నీకు. ఉండు బిడ్డ అన్నే. కానీ చిత్రం చూడుండ్రులా, ఊరో లేదో సరదాకు మీ ఆవిడ అట్లున్నది ఇట్లున్నది అన్నందుకు గురుదేవ్ పోయి 2 అంతస్తుల బంగ్లా ఎక్కుతే దింపేందుకు 3 గంటలు పట్టిందట పోలీసులకు. ఏం తెలివిరా నాయన. కానీ ఇయ్యాల రేపట్ల కట్టుకున్నామే అందంగా ఉన్నా గోసే అవుతుంది కదా కట్టుకున్నోనికి.